ఒక 40 మందికి ఇన్ఫెక్షన్ ఉంటే 14 మంది మళ్ళీ వచ్చారు వాపస్. అంటే ఇప్పుడు ఏదో క్యాన్సర్ ఉందా లేదా ఇక్కడ చెప్పరాదు. మీకు అన్ని పరీక్ష చేసినాక ఎవరికన్నా గర్భసంచిమూర్తి ఇన్ఫెక్షన్ ఉంది లేదా రూమ్ లో గడ్డలు ఉన్నాయంటే ఇక్కడ డాక్టర్ చూసి వారి అనుభవంతో ఇక్కడ అయ్యే పరీక్షలు ఇక్కడ చేస్తారు, ఇక్కడ కాని పరీక్షలు డాక్టర్కి వచ్చి చేయించుకోమని చెప్తారు. ఇక్కడ వచ్చిందని చెప్తాం, మీరు కావాల్సిన తగ్గడికే ఉచితంగా చెప్తాం. కాకపోతే గర్భసంచిమూర్తి ఉండాలంటే కొంతమందికి ఇబ్బంది అనిపిస్తుంది. ఇబ్బంది పడితే మీరే ఇబ్బంది పడతారు, ఎవరికి ఇబ్బంది కాదు. ఎందుకంటే ఇప్పుడు మీకు ఇంకో ఊరి సంగతి చెప్తుంది కదా, 14 మందిలో వాపసు వచ్చి మరో 7 మంది క్యాన్సర్ ఉంటారండి. అంటే ఈ 37 గ్రామాలలో ఒకటే గ్రామానికి అంతమందికి వచ్చింది మన మండలంలోనే. కాకపోతే వేరే ఏ గ్రామం ఇంతమందికి రాలేదు. కాకపోతే వచ్చిన తర్వాత వాళ్ళకి భయం ఎక్కువ. అయ్యో మరి ఉందంటే దాంట్లో కొద్దిగా సర్వీస్ చేస్తాం, మీకు దేవుడు మంచిగుందంటే భయపడి వాళ్ళు ఇంకా వస్తలేరు. సరే వాళ్ళ అదృష్టము. ఈ వచ్చిన తర్వాత అయ్యో మా భర్త ఏమనుకుంటారు, మా పిల్లలు ఏమనుకుంటారు, ఇంటి తక్కువ అక్కడ కూర్చోబెట్టుకుంటారంటే మీరు ఆరోగ్యం ఉంటే వాళ్ళు ఏమి కూర్చోబెట్టుకున్నా ఏదైతే కూర్చోబెట్టుకుని ఆలోచిస్తే బంద్ అవుతుంది. మీరు వాళ్ళతో వీళ్ళకు భయపడి చూపించుకోకపోతే ఆరోగ్యం పోయింది, చచ్చిపోయింది ఎవరికైతే. అందుకని దయచేసి మా అనుభవంతో మేము చెప్పదలుచుకుంది ఒకటి, మీరు మొమ్మాటంగా కొన్ని దేశాలలో అయితే 40 ఏళ్ళు 30 ఏళ్ళు కాగానే సంవత్సరానికి ఒకసారి మహిళలందరూ కూడా డబ్బులు పెట్టి పోయి చేసుకుంటారు, సంవత్సరాలు పెడతారు. ఇక్కడ మనం మేము వచ్చి ఫ్రీ చేస్తాను కూడా మనం కూర్చోం. కానీ ఇక్కడ ఆచరణ లేదు కాబట్టి కొంచెం కొత్తగా అనిపిస్తుంది, కొంచెం ఇబ్బంది కానీ. అందుకని దయచేసి ఇటువంటి మంచి అవకాశాన్ని స్వామి గారు చిరంజీవి స్వామి గారు గ్రామ ప్రజల పట్ల పాల్గొంటున్న మహిళలు ఏ శాతం అయితే చనిపోతున్నారో ఆ శాతాన్ని తగ్గియాలని వారి సూచనలకు వారి ఆలోచనలకు మేము ముందుకు రావడం జరిగింది. మా వంతు పాత్ర మేము పోషించి వారి ఆలోచనలో